హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు బోడకాకరకాయ ఉల్లిపాయ వేసి వెల్లుల్లి కారం వేసి చేస్తున్నాను. అంటే ఇంతకుముందు చేసింది ఓన్లీ ఫ్రైయే, అందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం వాడలేదు. ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసి చేస్తున్నాను. సో మనకు కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, 1/2 కిలో కాకరకాయలు, ఉప్పు, కారం, పసుపు ప్లస్ వెల్లుల్లి కారం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని బాండీలో నూనె వేసుకొని నూనె వేడవ్వగానే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేగనివ్వాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి మనం ఉప్పు, పసుపు, కారం 3 వేసేసుకుందాం. అంటే కారం కూడా ఎందుకు వేసేసానంటే ఉల్లిపాయకి మంచిగా కారం కూడా తగులుతుందని చెప్పి వేసేసాను. కాకపోతే స్టవ్ ఎప్పుడు సిమ్లో ఉంచుకోవాలి. మనం కారం వేసేసాం కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అవ్వకుండా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఆ కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. కారం కూడా మనం ముందే వేసేసుకున్నాం కదా, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వెల్లుల్లి కారం వేసుకొని చేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది. సో అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఈ సీజన్లో దొరికే ఆ కాకరకాయ ఫ్రై చేసుకోవడం నిజంగా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి కూరని ఒకసారి కలుపుకోవాలి. నాకు తెలిసి కూర మగ్గిపోయి ఉంటుంది, చూద్దాం. ఇంకొక 5 to 6 minutes ఉంచి అప్పుడు మనం వెల్లుల్లి కారం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేసుకుందాం. వెల్లుల్లి కారం నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను రెడీగా, సో అందుకని దాని ప్రాసెస్ మీకు చూపించలేదు. సో గుమగుమలాడే టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఎలా ఉంది అన్నది. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.